ఏప్రిల్ 26న హిస్టరీలో ఏం జరిగిందో చూద్దాం రండి. దానికి ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దట్ డే ఆఫ్ శ్రీనివాస రామానుజన్. ఇతను మన ఇండియన్ మ్యాథమెటిషియన్. ఇతను నెంబర్ థియరీ, ఇన్ఫినిట్ సిరీస్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్, మాడ్యులర్ ఫార్మ్స్, పార్టిషనల్ ఫంక్షన్స్ లాంటివి ఇంట్రొడ్యూస్ చేశారు. ఇతను 1887 డిసెంబర్ 22న మన ఇండియాలో ఉన్న తమిళనాడులో పుట్టారు. ఇతనికి చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎంత ఇంట్రెస్ట్ అంటే ఇతను స్కూల్లో ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్ని ఫెయిల్ అయిపోయేవారు. ఓన్లీ మ్యాథ్స్ ఒకటే ఫుల్ మార్క్స్తో పాస్ అయ్యేవారు. అలా ఇతనికి 14 ఇయర్స్ వచ్చినప్పటికీ ఎంతో కష్టమైన ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఈజీగా సాల్వ్ చేసేవారు. 1930లో జాబ్ కోసం ఇతను సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని ఇంగ్లాండ్ మ్యాథమెటిషియన్ అయిన జేహెచ్ హార్డీ గారికి లెటర్ రాస్తారు. ఆ లెటర్ చూసిన హార్డీ గారు షాక్ అయ్యి రామానుజన్ గారిని ఇంగ్లాండ్ రమ్మని పిలుస్తారు. అలా 1914లో రామానుజన్ గారు ఇంగ్లాండ్ వెళ్ళి 1914 నుంచి 1919 వరకు ఇంగ్లాండ్లో ఉన్న ట్రినిటీ కాలేజ్లో వర్క్ చేస్తారు. రామానుజన్ గారి యొక్క టాలెంట్ చూసి 1980లో ట్రినిటీ కాలేజ్ రాయల్ సొసైటీ అనే అవార్డుని ఇస్తుంది. ఇది సెకండ్ ఇండియన్ రామానుజన్ గారు ఈ అవార్డుని తీసుకోవడం. 1919లో హెల్త్ ఇష్యూస్ వల్ల రామానుజన్ గారు ఇండియాకి వచ్చేస్తారు. ఇండియాకి వచ్చినప్పుడు రామానుజన్ గారిని చూడడానికి హార్డీ గారు వస్తారు. అలా వీళ్ళిద్దరూ క్యాజువల్గా మాట్లాడుకుంటున్నప్పుడు హార్డీ గారు అంటారు, అతను వచ్చిన కార్ నెంబర్ని చెప్పి ఇది చాలా డల్ నెంబర్ అంటే దానికి రామానుజన్ గారు అది డల్ నెంబర్ కాదు, చాలా గ్రేట్ నెంబర్, ఈ నెంబర్ నుంచి మనం 2 ఈక్వల్ క్యూబ్స్గా రాయొచ్చని చెప్తారు. రామానుజన్ గారికి 32 ఇయర్స్ ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ వల్ల 1920 ఏప్రిల్ 26న తమిళనాడులో ఉన్న కుంభకోణంలో చనిపోతారు. రిమైనింగ్ స్క్రీన్ పైన ఉన్నాయి ఏప్రిల్ 26న జరిగిన హిస్టారికల్ ఈవెంట్స్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి.